ప్రతి మనిషికి ఒకటే ఆశ. ఒక అవకాశం ఇస్తే నేనేంటో నిరూపిస్తా అని. కానీ సంజు శాంసన్‌కి మాత్రం పదే పదే అవకాశాలిస్తున్నా నిరూపించుకోలేకపోతున్నారు. రీసెంట్‌గా న్యూజిలాండ్ సిరీస్‌లో మనం చూసాం. టీ20లో సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ 0, 2, 6, 24 అసలేంటన్నా ఈ స్కోరు? అసలు నువ్వు కొట్టాల్సిన స్కోరేనా ఇది? ఐపీఎల్‌లోనేమో రఫ్ ఆడిస్తావు. అంటే ఛాన్స్ ఇచ్చి టీ20లో టీమ్‌లో తోస్తేనేమో ఇలా చేస్తావా అన్న? ఒకవేళ సంజు శాంసన్ అనే పర్సన్ టీ20 స్క్వాడ్‌లోనే లేకపోతే ఇంకా ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్కుల్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో మనం చూసుకోవచ్చు. ఫ్యాన్ వార్స్. అసలు కొత్తోళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు అంటారు. కొత్తోళ్ళకి అవకాశం ఇస్తేనేమో ఇలా చేస్తారు. అండ్ కొత్తోళ్ళని పక్కన పెట్టి పాతోళ్ళకి అవకాశం ఇస్తేనేమో ఇలా చేస్తారా మీరు? సో, శాంసన్ అన్న కొద్ది దృష్టిలో పెట్టుకో. ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వెందుకు ఆడలేకపోతున్నావు? ఫ్యాన్స్ నమ్మకాలని వమ్ము చెయ్యమాక. ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ విషయానికొస్తే జడేజాని రీప్లేస్ చేసి మరి సంజు శాంసన్‌ని తీసుకున్నారు. మరి ఏం చేస్తావో ఏంటో మాకైతే తెలియట్లేదు. నువ్వు ఐపీఎల్‌లో ఆడు. ఎందుకన్నావు? ఇంటర్నేషనల్‌లో ఒకటన్నా, టీ20లో ఆడన్నా. సంజు శాంసన్ అన్న, నువ్వు ఇలాగే చేస్తే నీ ఫ్యాన్స్ కూడా ఇంకా ట్విట్టర్స్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో నీకు సపోర్ట్ చేయడం మానేస్తారన్న. ఎందుకంటే వాళ్ళకి నమ్మకాలు పోతున్నాయి. నువ్వు ఆడవు, ఆడవు, ఆడవు అని. సో, ఆడన్నా. నా కంటెంట్ గనక మీకు నచ్చినట్టయితే డూ ఫాలో అండ్ సపోర్ట్. థాంక్ యూ గైస్.